బస్సులో పట్నం నుంచి పల్లెబాట పట్టారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 10 టోల్ బూత్ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. రద్దీ దృష్ట్యా పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్ కూడలి రద్దీగా మారాయి. సంక్రాంతి సందర్భంగా నగరవాసులు పట్నం నుంచి పల్లెబాట పట్టారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ మరింత పెరిగింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, పల్లెబాట పట్టారు. ప్రధానంగా చూడొచ్చు, సంక్రాంతి సందర్భంగా నిన్నటి వరకు కొంత పాఠశాలలకు కళాశాలకు సెలవులు ఇవ్వకపోవడంతో ట్రాఫిక్ కొంత తక్కువగా ఉంది. కానీ ఈ రోజు నుంచి స్కూళ్లకు కాలేజీలకు సెలవులు పెద్ద ఎత్తున కూడా మరి పల్లెబాట పట్టారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చేటటువంటి రద్దీతో ఈ రద్దీని టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చూడవచ్చు, మనం విజువల్స్ చూస్తున్నాం. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 12 టోల్ బూత్లు ఉండగా దాదాపుగా 9 టోల్ బూత్లను విజయవాడ వైపుకు ఓపెన్ చేసి కేవలం హైదరాబాద్ వైపు వెళ్ళే టోల్ బూత్లు 2 మాత్రం ఓపెన్ చేసిన పరిస్థితి చూస్తున్నట్లయితే రద్దీ ఏ రకంగా ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రద్దీకి సంబంధించి రద్దీని తట్టుకోవడం, అదేవిధంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలవకుండా ఉండే విధంగా టోల్ ప్లాజాల నిర్వాహకులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. స్కానింగ్ సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నటువంటి ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని కూడా చకచకా అమలు చేసే తీసుకున్నారు. టోల్ ప్లాజాల నిర్వాహకులతో పాటుగా పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద వాహనాలు వెంట విధంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే విధంగా కూడా పోలీసు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. మరొక పక్కన అతివేగంతో వెళ్లకుండా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకొని పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకొని పోలీసులు కూడా సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ వాహనదారులు పెద్ద సంఖ్య ఈ రోజు నుంచి సెలవులు ప్రారంభంతో రేపు ఎందుకు వాహనాల వద్ద అయితే భారీగా ఉండే పరిస్థితి ఉందని ఇటు నిర్వాహకులు పోలీసులు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇంకా వస్తున్న వాహనాలను కూడా ఎక్కడ కూడా జాగ్రత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుని దేశంలో ఇటు పోలీసులు టోల్ ప్లాజాల నిర్వాహకులుగా చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో సాంకేతిక సమస్యలు, అదేవిధంగా టోల్ ప్లాజాలో ఉన్నటువంటి స్కానర్లు అవుతున్నాయి, సరిగ్గా పనిచేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతున్న పరిస్థితి. అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా వాహనాల రద్దీని వెంటనే ఇక్కడి నుంచి పంపించే విధంగా పోలీసులు టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రేపు నుంచి ట్రాఫిక్ మరింత పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ కూడా వాహనాలు నిలిచి ఉండే విధంగా లేకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి. హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నటువంటి ఆంధ్ర ప్రాంత వాసులు కావచ్చు, వీరందరూ కూడా దాదాపుగా 90% మేర హైదరాబాద్ ఖాళీ అయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా ఇప్పటికైతే అంచనా వేసిన పరిస్థితి. మనకు పక్కన ఇటు ఏపీ బస్సులతో పాటుగా టీఎస్ఆర్టీసీ చేసి ప్రయాణికులు అయితే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి అనుకూల చర్యలు తీసుకున్నారు. మరొక పక్కన టోల్ ప్లాజా నిర్వాహకులతో పాటు బస్సులకు సంబంధించి టీఎస్ఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి బస్ ఛార్జీలకు అదనంగా డబల్ బస్ ఫేర్లు అయితే వసూలు చేస్తున్నారని చెప్పేసి ప్రయాణ పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ప్రధానంగా హైదరాబాద్ లో ఉంటే ఎల్బీ బస్ స్టేషన్ తో పాటు ఎల్బీ నగర్ ప్రాంతం వరకు కూడా ఏ బస్సు కూడా ప్రస్తుతం మీద ఖాళీగా పోతున్నటువంటి పరిస్థితి లేదు. వీటితో సొంత వాహనాలు అంటే కార్లు కావచ్చు, అన్ని వాహనాలు ప్రయాణికులు అయితే పెద్ద ఎత్తున విజయవాడ వైపు వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూడొచ్చు, హైదరాబాద్
జరిగిన తర్వాత ఇది ఫస్ట్ టోల్ గేట్ కావడం వల్ల ఇక్కడ వాహనాల రద్దీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అయితే వాహనాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని జిఎంఆర్ టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా చెబుతున్నారు. ఇక్కడ వాహనాల రద్దీతో పాటుగా సొంత వాహనాలు అంటే దాదాపుగా కరోనా పీరియడ్ నుంచి సొంత వాహనాల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో నగరవాసులంతా కూడా సొంత వాహనాల్లో తమ స్వగ్రామాలకు వెళ్తున్నటువంటి హైదరాబాద్ లో ఉన్న 90% ప్రజలంతా కూడా ఇటు తెలంగాణ వాసులు కూడా స్వగ్రామ విజయవాడ, కృష్ణ అట్ల విధంగా అమలు వాహనదారులు ప్రధానమైనటువంటి హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఫస్ట్ టోల్ గేట్ కావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అందుకు అనుగుణంగా ఫాస్ట్ ట్యాగ్ విధానం కూడా ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే ఫాస్ట్ ట్యాగ్ విధానంలో వాహనాలను పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా మాత్రం టోల్ ప్లాజాల నిర్వాహకులు కావచ్చు, పోలీసులు తీసుకున్న చర్యలు కావచ్చు, ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు అయితే స్వస్థలాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ పోలీసులు రాజకొండ కమిషన్ స్వస్థలాలకు వెళ్ళడానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో అంటే అతివేగంతో వెళ్లకుండా ప్రశాంత వాతావరణంలో పండుగకు వెళ్లి పండుగను నిర్వహించుకొని తిరిగి నగరానికి చేరుకునే విధంగా జాగ్రత్తగా వెళ్లాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, అట్లాగే ట్రాఫిక్ రూల్స్ కూడా అతిక్రమించి వాహనాలు వెళ్ళవద్దని వారికి సూచనలు అయితే చేస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద దాదాపుగా టోల్ నిర్వాహకులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా వందల సంఖ్యలో ఇక్కడ వాహనాలను ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కూడా టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి నిర్వాహకులతో పాటు రాచకొండ కమిషనర్ పట్ల డీసీపీలు కూడా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. అయితే నగరవాసులు నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీతో పాటు టీఎస్ మాత్రం బస్ స్టేస్ అంటే గతంలో ఉన్నటువంటి బస్ స్టేస్ కన్నా అధికంగా వసూలు చేస్తున్నారని, దీనివల్ల పండుగ వెళ్తున్నప్పటికీ కూడా వాహనాల రద్దీ చేస్తున్నటువంటి పరిస్థితి. టీఎస్ఆర్టీసీ కూడా సంక్రాంతి పండుగను దృష్టిలో వచ్చుకొని 800 బస్సులను ఇటు హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి అయితే నడుపుకునే పరిస్థితి ఉంది. విజయవాడ, గుంటూరు, కృష్ణ అదేవిధంగా అమలాపురం తదితర ప్రాంతాల్లో వెళ్ళే ఏర్పాటు చేసింది. టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రావెల్స్ కూడా భారీ ఎత్తున హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వాహన బస్సులను ఏర్పాటు చేసినట్టు పరిస్థితి ప్రస్తుతం. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.